నమస్తే. ఏంద్రో ఈ రోజు మళ్ళీ ఏం చేసావు? ఏం లేదు మామ, మన గోదావరి వాలుగలు. వీటిని వాలుగలని పిలుస్తారు, ఆలుగలని పిలుస్తారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మామ. వీటిని ఇంటికి తెచ్చి శుభ్రం చేయడం అయితే స్టార్ట్ చేశాను. మా తాతయ్య నాకు హెల్ప్ అయితే చేస్తున్నాడు. చూసారు కదా మేమిద్దరు అయితే ఎంత కష్టపడుతున్నాము. ఆ చేపలతో యుద్ధం అయితే చేస్తున్నాము. ఈ చేపకు రెండు సైడ్ ఏదో నరం ఉంటుందట మామ. నరం తీయకపోతే నడు నొప్పి వస్తుందంట. ఇప్పుడంతా అయిపోయింది కదా, ఇప్పుడే మొదలై ఉన్నదే. ఎందుకంటే ఆ నరం సాధారణంగా దొరకదు, లాగుతూ ఉంటే తెగిపోతుంటది. చూసావు కదా మామ, అలా నిదానంగా లాగాలి. ఆ వాలగల శన కూడా వచ్చింది చూడండి. శన అంటే చేప గుడ్లే మామ, భలే టేస్ట్ ఉంటాయి. ముక్కలు కోసుకున్న చేపలో ఉప్పేసి రాకేద్దాము. అలా ఉప్పేసి కలుపుకుంటే దాని మీద నీచు కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది. చిన్న పరక చేప అనేది ఫ్రై అయితే చేద్దాం. ఆ చేప చుట్టూ గీట్లయితే పెట్టుకుందాం మామ. ఎందుకంటే చేపకు మసాలాలు పట్టిస్తే లోన కూడా వెళ్ళి టేస్ట్ అయితే బాగుంటుంది. ఉప్పు, పసుపు, కారం, మసాలా, వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ పిండుకొని చేపకు మసాలాలు పట్టిద్దాము. కర్రీ కంటే ఇలా ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ బాగుంది మామ. టేస్ట్ విషయంలో నేనైతే ఎప్పుడు ఇలా ఫ్రై అయితే ట్రై చేయలేదు మామ, కానీ తిన్నా కనిపించింది ఇలా చేసుకుని తింటే బాగుంటదని. చేపకైతే మసాలాలు శుభ్రంగా పట్టించాము. నేనైతే డీప్ ఫ్రై చేసుకుందాము. నేను ఇది ఫ్రై చేసేలోపు మామ కర్రీ అయితే చేసింది. అబ్బా భలే ఫ్రై అవుతుంది మామ. మామ చేసిన ఫిష్ కర్రీ కూడా బాగా వచ్చింది మామ. ముక్క కూడా భలే ఉడికింది. ఫ్రై అయిపోయాక నేనైతే ఒక ప్లేట్ తీసుకుని ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఆనియన్స్, లెమన్ అయితే తీసుకున్నాను. చూస్తుంటే నోరూరిపోతుంది మామ. ఈ రెండు కాంబినేషన్ లో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం మామ. ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుక. ఆ ఫిష్ మీద లెమన్ అయితే పిండుకుందాము. ఆ ఫిష్ ఫ్రై లోన కూడా బాగా ఉడికింది. అలా ఓ ముక్క తీసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఎలాగుందో. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై కాంబినేషన్ లో బాగుంది మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. పోతూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకో మామ. అంత బాగుంటుందండి. బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి.